వినోద్ మెసేజ్ బాగా చేస్తాడు కదా వాట్సాప్లో. ఈయననేనా? మాట్లాడేటోళ్ళు మెయిన్, స్పీచ్లు మెయిన్, తర్వాత అందరిని ఒకసారి తీద్దాం. ప్రశాంత్ సార్ లేడు, సో నువ్వేం భయపడదు, సిల్క్ సార్ లేడు. డిప్లొమా విజయవాడ బీటెక్ ఏ ఊరే? తెలుగు సార్కి చెప్తాను, ముస్తాఫా. వినోద్ చెప్పలేదు కానీ వినోద్ హైదరాబాద్లో ఒక సైట్ మేనేజర్ లాగా జాబ్ చేస్తున్నాడు. సో వాడు చదివింది సాఫ్ట్వేర్ డిప్లొమాలో. బయట ఎక్కువ మాట్లాడు, ఫ్రెండ్స్ తోటే వాట్సాప్లోనైతే మాట్లాడతాడు కానీ వాడు సైట్ మేనేజర్ లాగా చేస్తున్నాడు. ముస్తాఫా రావాలి. యామిని గర్ల్స్ అసలు లేదు హరీష్ నువ్వు వచ్చేసేయి, వాళ్ళు ఇద్దరు రాదు. ఈయన కూడా బాగానే మెసేజ్ చేస్తారు. హరీష్ నిక్ నేమ్ సరు. అందరికీ నమస్కారం. నమస్కారం. నేను 9th వచ్చాను సార్. నేను 9th 10th చదువుతున్నాను ఇక్కడ. వీళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ చిన్నప్పటి నుండి ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళ బాండింగ్ ఉందంటే అది వేరు. నేను 9th వచ్చాను. 9th 10th 2 సంవత్సరాలు చదువుకున్నా కానీ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి చదువుకున్న దోస్తుల కంటే నాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అందరూ. 10th అయిపోయిన తర్వాత డిప్లొమా హైదరాబాద్లో చేశాను. డిప్లొమా తర్వాత జాబ్ చేశాను మామూలు కంపెనీలో. అవన్నీ అయిపోయిన వాళ్ళేసి మనకు ఏ జాబ్ చేసినా మనకు ఉండదు, మనకు ఏదైనా ఉండదు. అలానే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిలిం ఇండస్ట్రీలో చేస్తున్నాను. ప్రజెంట్ పుష్ప మూవీలో వర్క్ చేస్తున్నాను. ఖచ్చితంగా మేము ఎట్లా తగ్గం, ఎందుకంటే మా బ్యాక్ బెంచ్. అప్పుడు ఎట్లనే ఉన్నామో ఇప్పుడు అట్లనే ఉన్నాము. ప్రజెంట్ మామూలు పుల్లారెడ్డి సార్ ఈరోజు మిస్ అయ్యిండు. మా దోస్తులందరూ పుల్లారెడ్డి సార్ ఏమన్నదంటే మామూలు అందరూ మా దోస్తులు అందరూ బాగా చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. మేము వెనక బెంచ్లో ఉండేవాళ్ళం. మాకు కొంచెం మేము యాషింగ్ చదివి మాది. పుల్లారెడ్డి సార్ మమ్మల్ని ఏమంటుందంటే మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, పరీక్షలు సమానంగా పెరుగుతుంది, అందులో కలుపు మొక్కలు నన్ను చూడు నా అందం చూడని పైకి పెరుగుతాయి, అలాంటి మొక్కలేరా మీరు అన్నాడు. నాకు తెలిసి ఆ కలుపు మొక్కలు ఇంకా పై పొజిషన్లో ఉన్న మాత్రం ఫస్ట్ మేమే ఉన్నాం నేను అనుకుంటున్నాను. ఇంకా మాకు ఇంకా ఇక్కడ స్వీట్ మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. నాకు నా లైఫ్లో మాత్రం నాకున్న స్వీట్ మెమరీస్ అంటే స్కూల్ లైఫ్లోనే ఎక్కువ ఉన్నాయి. మేము అక్కడ చెట్ల కింద కూర్చొని తినడం కానీ, ఏవో మా ఫ్రెండ్స్ అందరూ నేను ఒక్కొక్కరు కాకుండా అందరి షేర్ చేసుకోవడం. సాయి కృష్ణ గ్రౌండ్లో మేము అందరూ చదువుకున్నట్టుంటే మేము అందరూ శ్రద్ధగా చదువుకునే వాళ్ళు. మేము పక్కన చిన్న చిన్న రాళ్ళు ఏరుకొని ఎవరు చదువుకుంటున్నారా వాళ్ళ మీద కిసేయడం పనులు చేసేది. మా 10th క్లాసు స్టడీ అవర్ 10 గంటల వరకు ఉండేది. ఆ 10 గంటల తర్వాత అయిపోయిన తర్వాత రోడ్ ఎక్కి వెళ్ళేది. నా సడ్డకుడు అని పిలుస్తా, మా గణేష్ రెడ్డి. మా సడ్డకు ఇప్పుడు నేను, మా గణేష్ రెడ్డి, మహేందర్ గారు, మేము వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉంటాం. ఇప్పుడు వాళ్ళు డేస్ కాదు, వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చేది, మేము హాస్టల్లోనే ఉండేది. మాకు 10 గంటల తర్వాత స్టడీ పీరియడ్ అయిపోతే మేము రోడ్ సైడ్ వెళ్ళేది. రోడ్ సైడ్ వాడేదన్నా మామిడికాయలు, డబుల్కాయలు ఇవన్నీ తీసుకొస్తే రోడ్ సైడ్ వెళ్ళి తిని వచ్చేది. ఒకసారి మీకు మళ్ళీ మీరు నా మీద మేము కేసు పెట్టమంటే ఒకటి చెప్తాం. ఆ రోడ్డు మీద ఒక మా సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా సార్, ఒకసారి అది అమ్ముకొని ఉల్లిగడ్డలకు వేసుకొని మేము మార్కెట్
పేర్లు ఎందుకు ఏంటి కానీ ఎవరెవరు అమ్ముకున్నారో తెలియద్దా? అందులో లేదు సార్ మాకు, ఆ తోట లేదు సార్. నాకు తెలిసి మన ఇప్పుడు చాలా వరకు బ్యాచెస్ సార్ ద్వారా చూసుంటారు. ఇలాంటి మాలాంటి బ్యాచ్ అయితే మీరు ఎప్పుడు చూస్తుంటారు సార్. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. మేము మా స్టడీని ఎంజాయ్ చేసాము, ఇప్పుడు మా లైఫ్ను కూడా ఎంజాయ్ చేస్తున్నాము. అందరూ కష్టపడి చదువుకున్నారేమో, మేము చాలా ఇష్టపడి చదువుకున్నాము. అందరూ కష్టపడి చదువుకుంటున్నాము. చదువును దాన్ని ఏదో పెద్ద వాళ్ళు బరువును మోసినట్టు ఫీల్ అయ్యేది. మేము చాలా ఈజీగా అయ్యేది మాకు. అంతా రేపు ఏం ఎగ్జామ్ రా అని అడిగి రోజులు మరి ఒక్కరోజు తెగల్లో తొందర వెళ్ళి వ్యాన్ వెళ్ళిపోతుంది అంటే తొందర వెళ్ళి పక్కన ఉన్న వాళ్ళం పెన్నులు కలుపుకుని రాసుకున్నాం ఉండే ఎగ్జామ్. అలాంటి రోజు నుండి ఇప్పుడు ఇంతమంది నా ఫ్రెండ్స్ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు డిప్లొమా తర్వాత 10th తర్వాత డిప్లొమాలో కానీ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో కానీ మీరు ఇప్పుడు వర్క్ చేసేదాకా అక్కడ కానీ మీ ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ నేను ఏ రోజు నా 10th ఫ్రెండ్స్ మించి నాకు ఎవరు కాదు. నేను ఇప్పటికైనా నా 10th ఫ్రెండ్స్నే ఎక్కువ కలుస్తాను. అందుకే మేము ఫస్ట్ నుండి అయినా కానీ మనం గెట్ ప్లాన్ చేసుకుని అనుకున్నప్పుడు మేమే ముందుండి చేసుకున్నాం. ఎట్లా 14 సంవత్సరాలు అవుతుంది కలవక అందరం ఎవరు కష్టసుఖాలు మాట్లాడుకోవచ్చు, అందరం తెలియవచ్చు అని. ఇందులో మాకు చాలా సాయం చేసి మాత్రం అవినాష్, మా గణపతి రెడ్డి, మా దోస్తులందరూ చెప్పి మీ పేరు అవసరం సిహెచ్ మహేందర్, థ్యాంక్ యూ. ఇప్పటివరకు నన్ను నా స్పీచ్ని కొంచెం ఓపికగా విన్నందుకు థ్యాంక్స్ హరీష్. మెమరీస్ అన్ని గుర్తు చేసినందుకు. మా ఇక్కడ 10th క్లాస్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన ఫస్ట్ ఫ్యామిలీ హరీష్ వాళ్ళ ఫాదర్ మదర్ షిఫ్ట్ అయ్యారు. సో మేము ఇంటర్ అయిపోయిన తర్వాత బాయ్స్లో నేను కానీ గణపతి కానీ మహేందర్ కానీ చందు కానీ వినోద్ కానీ సో మేము ఫస్ట్ హైదరాబాద్కి వెళ్తే వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళం సార్. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో చెర్లపల్లిలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నారు. వాళ్ళ అమ్మ మమ్మల్ని బాగా చూసుకునేది. నెక్స్ట్ యామిని. కొట్టండి క్లాప్స్. హాయ్ ఫ్రెండ్స్, పేరు యామిని, మాది ఇక్కడ గౌస్పల్లి. నేను 10th వరకు ఇదే స్కూలు, మా సిస్టర్ కూడా ఇదే స్కూలు. 10th తర్వాత నేను డిప్లొమా కంప్లీట్ చేశాను. మేము ఉండేది వరంగల్. నాకు సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ వచ్చేసి సెలూన్ వర్క్ చేస్తాడు అండ్ బిజినెస్ చేస్తాడు. నేను హౌస్ వైఫ్ ఉండి తను చేసే బిజినెస్కి సపోర్ట్ చేస్తాను. నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మౌనిక కదా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌనిక. నేను 7th క్లాస్ వరకే చదువుకున్నాను ఈ స్కూల్లో. కానీ గుర్తుపెట్టుకొని నన్ను పిలిచినందుకు థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్. నేను మాది మా ఆయన వాళ్ళది మా ఊరే, విలేజ్లోనే. కానీ మేము కరీంనగర్లో సెటిల్ అయ్యాం. మొన్నటి వరకు అంటే ఒక 2 months బ్యాక్ వరకు గాయత్రి బ్యాంక్లో చేసేదాన్ని. ఇప్పుడు కరీంనగర్ మున్సిపల్లో శానిటైజర్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా 1 month వరకు జాయిన్ అయ్యాను. నాకు 2 పాపలు, మా ఆయన బిజినెస్ చేస్తాను. కంగ్రాచులేషన్స్ రమ్య. అనుష. నెక్స్ట్ మౌనిక. పందిగుండ. పందికుంటాం. అనుష. హలో, హాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? నా పేరు అనుష. నేను మీకు 9th క్లాస్ వరకు చదువుకున్నా. 10th మ్యారేజ్ అయింది. మా శ్రీనగర్. మైక్ దగ్గర పెట్టుకో. వారి పేరు అశోక్, బిజినెస్ చేస్తారు. మాకు 2 పాపలు. ఫోటో తీయాలా ఫోన్? నేను హౌస్ వైఫ్. నీలా. నీలా ఎవరు? నీలా. ఓకే ఓకే. ఫ్రెండ్స్,
నేను 8th వరకు ఇక్కడ చదువుకున్నా కానీ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే కాబట్టి నాకు అందరూ గుర్తొచ్చినాను. నాకు తెలుగు సరిగా రాదు, హిందీలో మాట్లాడాలా బాగానే కాదు, నువ్వు ఇక్కడ తెలుగులోనే మాట్లాడేది కదా. ఏది మాట్లాడి చూస్తాం ఒకసారి. మాట్లాడు పర్లేదు. మా సార్ సెంట్రల్ జాబ్ చేస్తున్నాం, సెంట్రల్ పోలీస్. మేము కర్ణాటక మంగళూరులో ఉంటున్నాం. 2 బాబులు నాకు. నేను హౌస్ వైఫే, డిగ్రీ చేసిన పిల్లల్ని చూసుకుంటున్నా, పిల్లల్ని చదివిస్తున్నా. ఏం చెప్పాలి? కన్నడ పరిచయం చేస్తా, ఊట మాడను. అవును, సందీప్ గురించి చెప్పాలి. అప్పట్లో నువ్వు అసలు మాట్లాడేది కదా, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు. आप तो वो टाइम में बात नहीं करता है, अभी तो बहुत बात कर रहा है. मैं आपको पहचाना नहीं है, वो आपका पर्सनालिटी को मैं पहचानी नहीं है. पर्सनालिटी चेंज हो गया, वो टाइम में बच्चा है ना, अभी बड़ा हो गया इसलिए. नेक्स्ट सतीश सिंगारम. కౌశిక్ వీణ మాట్లాడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. నేను ఓన్లీ 10th క్లాస్లో జాయిన్ అయినాను. నేను ప్రజెంట్ పార్ట్నర్. నేను ఇంటర్ వచ్చి స్నేహ కాలేజ్, డిగ్రీ గాయత్రి డిగ్రీ కాలేజ్. నా కింద 2-3 వర్క్ చేస్తున్నాను. కర్ణేందర్. చాలా మందికి తెలుసో తెలియదు, సతీష్ కర్ణేందర్ ఇద్దరు బావ బామ్మర్దులు. కర్ణేందర్ ఎవరో ఎవరో. అందరి వాట్సాప్ నంబర్లో హాయ్, నా పేరు కర్ణేందర్. ఇక్కడే 9th 10th ఇక్కడే చదువుకున్నాను, బయట చదువుకోలేదు. అందరు కొంత 8th వచ్చారు, 9th వచ్చారు, కొంత చిన్నప్పటి నుంచి ఉన్నాను. నేను హరీష్ గారు కొలవే మధ్యలో వచ్చిన 9th 10th నువ్వు కూడా వచ్చినావు మహేందర్. నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను, ఇంటి దగ్గరే ఉన్నాను, ఎటు వెళ్ళలేదు. ల్యాబ్లో చేస్తున్నావు కదా? నెక్స్ట్ వీణా. ఫ్రీగా హాస్పిటల్ అని చెప్తే ఫ్రీగా వస్తారేమో అని చెప్తలేరు రోజు. 2 నిమిషాలు చెప్తుంది అన్న. ఆయన కంప్లీటెడ్ నా బీటెక్. ప్రజెంట్ నేను వర్క్ అంటే ఇంటి దగ్గర ఉంటున్నా. మా ఆయన ఎక్కువగా చేసేవారు చేసేట్లో. మా మామయ్య ఇంటి దగ్గర ఉంటున్నాం. మా ఫ్యామిలీని చూసుకుని ఇంటి దగ్గర ఉంటున్నాం. ముందు అగ్రికల్చర్. నెక్స్ట్ శ్రీలత. అప్పుడు అల్లరే ఇప్పుడు అల్లరే సార్. ఆమె నిన్ననే వెళ్ళింది. హాయ్ ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ ఫస్ట్ నుంచి నీదే స్పీచ్. హాఫ్ అన్ అవర్ ఆకలి అయితే 5 నిమిషాలు మాట్లాడు. మనకు చక్కగా చదువు కాదు. అంటే బాగా సార్కి నన్ను పీటీ ఉషాను చేసేది. చాలా ఇంట్రెస్ట్, అంటే చాలా ఉండేది నాకు. రన్నింగ్ అంటే బాగా. కరాటేలో కూడా నేను స్కూల్ తరఫున ప్రైజ్ తెచ్చాకి. స్కూల్లో చాలా అవేర్ చేశా కానీ తెలియకుండా చేశాను అందరికి.
ఇప్పుడు గ్రూప్లో చేస్తున్నా. కృష్ణ నేనైతే బాగా ఖాతాలంటే బాగా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడ్డాను. నిజమే ఇది. థ్యాంక్స్. ఇదంటే ఇంకా చిన్నప్పటి నుంచి ఇప్పటికి భయం మైక్ అంటే వణుకుతున్నా ఇప్పటికి కూడా. నేనేం మాట్లాడలేకపోతున్నా మైక్ పట్టుకొని. సో థ్యాంక్ యూ శ్రీలత. అమ్మాయిల తరపు ప్రతి ఒక్కరిని ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్కరికి కాల్ చేసి ప్రతి ఒక్కరితో కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్కరిని రావడానికి ట్రై చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ భవానికి కూడా ఒకసారి క్లాస్ నీలా తరపున. హాయ్, నా పేరు భవాని. నేను హౌస్ వైఫ్ని. నాకు 2 పిల్లలు. మా ప్రాపర్ అంటే ఒక దగ్గర ప్రాపర్ ఉండదు. 5 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ చేంజ్ కావాల్సిందే. కానిస్టేబుల్స్ నాకు అప్పుడు ఇప్పుడు స్టేజ్ పేరు పోవట్లేదు. దాని తర్వాత పెళ్ళి మహబూబ్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. గణేష్ రెడ్డి. సో ఈ కార్యక్రమం జరగడానికి దీనంతటికి ఇనిషియేటివ్ తీసుకున్న వ్యక్తి గణపతి. నందు చాలా పేర్లు ఉన్నాయి మనోడికి. కానీ లైఫ్ లో ఫస్ట్ టైం ఇది పట్టుకోవడం. గ్రూప్ లో చాట్ చేస్తుంటే అందరూ వస్తారా లేదా అని ఒక టెన్షన్ ఉండేది, కానీ ఇంతమంది వచ్చారు. చాలా థ్యాంక్స్. వీళ్ళందరికంటే లేని వ్యక్తి ఒక శివ. వాడు వచ్చేది కానీ లేడు, మన మధ్య లేడు. చాలా మిస్ అవుతున్నా. శివరామకృష్ణ చాలా మిస్ అవుతున్నా. కాకపోతే మన సార్ల గురించి ఒక్కొక్కరి చెప్పి క్లోజ్ చేస్తా. ఫస్ట్ అయితే తెలుగు సార్. మార్నింగ్ లేవగానే స్టడీ ఎవరు ఉండేది, నిద్ర వస్తూ ఉండేది, పెద్దలు కప్పుకునేది, చలికాలం కట్టె పట్టుకుని వచ్చేది దగ్గరికి. అందరూ ఒక్కొక్కరిని చెక్ చేస్తూ ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా అని. అంటే అప్పుడు టార్చర్ అనుకునేది, కానీ అవి ఇప్పుడు స్వీట్ మెమరీ లెక్క గుర్తొస్తున్నాయి. తర్వాత హిందీ సార్ ప్రణామ్ అజ్జా బజ్జీ ఉండాలి. డైరీ పేపర్ చూసి రాత రాయని వాళ్ళు నిల్చొని, మిగతా వాళ్ళు కూర్చొని అనేది. లాస్ట్ బెంచ్ లో ఉండేది మేము. ఆప్షన్ ఉండకపోయేది, కూర్చోడానికి మా దగ్గర ఆప్షన్ ఉండకపోయేది, రాయకపోయేది. అసలు ఎవరిని కూర్చొని చెప్పేది కూడా. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి అందరు నిలబడాల్సింది. ఇంకా సార్ హెచ్ఎం సార్ అంటే ఇంగ్లీష్ మనకు స్పెల్లింగ్స్ మనకు రాకపోయేది. అప్పుడు ఫీల్ అయ్యేది, అందరినీ స్లోగా కొట్టేది. వాళ్ళ దగ్గర వరకు సార్ ఎక్కువ కొడుతుంది. మల్లారెడ్డి పల్లె వాళ్ళని అంటే బాగా కొడుతాడు సార్. అశోక్ నేను సార్ మనల్ని బాగా కొడుతుండ్రా, అందరినీ నిమ్మలంగా కొట్టేది, మనల్ని అయితే బాగా కొడుతుండు. మన ఊరంటే ఏదో కోపం ఉంది సార్కి అలా అనుకునేది అప్పుడు. ఇక పుల్లారెడ్డి సార్ అంటే సార్ ఎప్పుడు వస్తాడా, ఫీజు కట్టిన వాళ్ళు బయటికి రండి, చెట్టు కింద కూర్చోవాలి. ఫస్ట్ పర్సన్ గా నేను బయటికి రావడానికి ట్రై చేసేది. సార్ మధ్యలో ఆపి, నువ్వు పాలు కదరా, నీకు ఫీజు ఏం అవసరం లేదు, నువ్వు లోపలికి పోరా అనేది. మళ్ళీ వెళ్ళి కూర్చునేది. సోషల్ సురేందర్ సార్ ఎట్లా కొట్టేదంటే, అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ఫ్లోర్ క్లీన్ అయిపోయేది. ఇంకా మేము అప్పుడు సరదా కోసం సార్ని పిలుచుకునేది. నెపోలియన్ సార్, సోషల్ సార్ జయకుమార్, జయప్రకాష్ సార్. ఈరోజు సార్ నెంబర్ దొరకలేదు,
రాలేరు సారు సతీష్ సార్ ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్స్ లాగా. ఇక ప్రశాంత్ రావు సార్ 1 నిమిషం లేట్ వచ్చినా ఫైన్. అమ్మాయిలు అయితే అద్దాలు దువ్వెలు కూడా పట్టుకొచ్చుకునేది, 6 బుక్స్ లో మధ్యలో పెట్టుకునేది. అవన్నీ గుర్తు చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను పోటీ అసిస్టెంట్గా ఫిజియోథెరపీ చేస్తున్నాను. ప్రజెంట్ వెళ్తే అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా సాధిద్దాం అనుకొని ఈ ఇయర్లోనే పెళ్లి చేసుకున్నా, అంత సాధించింది అయిపోయింది అనుకున్నా, కానీ అసలు మొదలైంది ఇప్పుడు నాకు. నేను జాబ్తో సాటిస్ఫాక్షన్ లేక బిజినెస్ రూట్ వెళ్దామని బిజినెస్ సర్చ్ చేస్తున్నా. ఒక రూట్కి వెళ్దామని చూస్తున్నా. ఒకవేళ అది సక్సెస్ అయితే అందరిని పిలిచి మీ చేతుల మీదుగా ఓపెనింగ్ చేసి ఆ రోజు ఎంజాయ్ చేస్తా అని ఒక హోప్తో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గణేష్.